ఇప్పుడేంటి సార్ పార్టీ నుంచి మీరు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేశారా టికెట్ కానీ? అదే చెప్తున్నాను కదా సార్. ఇప్పుడు మొన్న ఒక 1.5 year బ్యాక్ ఈ దీంట్లో మాది కమ్యూనిటీ వచ్చేసి వీవర్స్ సార్. మేము ఈ చేనేతలు అంటారు కదా సార్, మేము ఇదనమాట. అనంతపూర్ డిస్టిక్లో గుంటకల్. ఇప్పుడు కొత్త క్యాండిడేట్ ఎవరున్నారు నెక్స్ట్ అన్నప్పుడు నా పేరు రైజ్ అయింది సార్ అక్కడ సర్వీస్లో. ఓకే. సో ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి నాతో మాట్లాడడం, ఓకే, ఇవన్నీ జరిగినాయి. సర్వే సంబంధించిన వీళ్ళందరూ వచ్చి మన రాబిన్సన్ గ్రూప్ వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడడము, నా డీటెయిల్స్ తీసుకొని సర్వేస్లో అలా రైజ్ అయిన తర్వాత నేను అప్పుడు బాబు గారిని కలవడము, లోకేష్ బాబు గారిని కలవడము ఇవన్నీ జరిగి, ఓకే, ఇంతవరకు ఇన్ని దీనిలలో ప్రతి ఎలక్షన్స్కి మనం ఎప్పుడు వెళ్తున్నా కూడా నేను వెళ్ళి బాబు గారిని వెళ్ళి అడిగి చేసింది ఎప్పుడూ లేదు. నాకు ఇది కావాలని అడగ ఎప్పుడు అడగలే. 2009 ఎలక్షన్స్ అప్పుడు బాబు గారు ఒక్కసారి మాత్రం రాజ్కుమార్ పార్టీలో నేను ఒకటి చెప్తాను నువ్వు చేద్దువు కానీ అన్నారు. ఆయన బాబు గారు ఎందుకన్నారో నాకు తెలియదు. అన్నారు కదా అని మళ్ళీ నేను ఎప్పుడు బాబు గారిని వెళ్ళి సార్ మీరు ఆ రోజు ఆ మాట అన్నారు కదా మీరు అలా కూడా గుర్తు చేయలేను. ఎందుకంటే పెద్దవాళ్ళు వాళ్ళు అనుకుంటే చేస్తారు. అదే. కాకపోతే ఏంటంటే నా మిస్సెస్ ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటుంది, అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు. అలాగే ఒకసారి నీ అభిప్రాయం చెప్పు, వెళ్ళి బాబు గారికి, లోకేష్ బాబు గారికి ఒకసారి నీ అభిప్రాయం చెప్పు పార్టీలో. ఎట్లాగో ఇప్పుడు సర్వేలో నీ పేరు రైజ్ అయ్యింది, అక్కడి నుంచి మాట్లాడారు. సో ఒకసారి ఏదైనప్పుడు నేను అప్పుడు చెప్పారు లోకేష్ బాబు గారిని, చంద్రబాబు గారిని ఇద్దరిని వెళ్ళి కలిసి మాట్లాడి నా అభిప్రాయం చెప్పడం జరిగిందనమాట. చెప్తే వాళ్ళు కూడా లేదు రాజ్కుమార్ డెఫినెట్గా పరిగణలోకి తీసుకుంటాము ఇదని చెప్పి దాని మీద జరిగింది. తర్వాత మన పేరు కూడా గుంటకల్ నేను అడిగింది ఏంటంటే అసెంబ్లీ అయితే గుంటకల్ నా సొంతూరు, ఎందుకంటే మా బంధువర్గం ఫుల్గా మా కమ్యూనిటీ ఇవన్నీ నాకు గుంటకల్లు, గుత్తి, పామిడి మా ఈ 3 మండలాలు కలిపి మా గుంతకల్ కాన్స్టిట్యున్సీ వస్తుంది అనమాట. సో మనకు అక్కడంతా బంధువర్గం ఇవన్నీ ఉన్నాయి, మనకు ఇవన్నీ ఉన్నాయి. తప్పకుండా అసెంబ్లీ అవుతే అది బాగుంటుంది అనేది, లేదా పార్లమెంట్ అవుతే హిందూపూర్ అడిగా, లేదా వేరే ఎక్కడైనా ఏదన్నా కూడా మీరు సపోర్ట్ చేస్తే నేను ఎక్కడైనా నిలబడతాను, నేను నాకేం ఇది లేదన్నట్టుగా నేను చెప్పా. డెఫినెట్గా పరిగణలోకి తీసుకుంటాం, చూద్దాం ఈ విషయం ఆలోచిద్దామన్నారు. తర్వాత ఏం పరిస్థితి ఇప్పుడు పరిస్థితి ఏమనుకుంటున్నారు? ఇప్పుడు మీరు సిచ్యువేషన్ ఏమనుకుంటున్నారు? ఆంధ్రాలో టీడీపీ పరిస్థితి ఏమనుకుంటున్నారు? అవతల అపోజిషన్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటి సార్? ఒకటే నేను చెప్తాను సార్, ఎప్పుడు కూడా ఈసారి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 కూటమిగా చేరే ఖచ్చితంగా మన పార్టీ ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, అందులో డౌట్ లేదు. అదే అవతల మామూలుగా చాలా చేసాము, ప్రతి ఇంటికి మేము ఈ 5 సంవత్సరాలు వెళ్ళాము అని చెప్పేసి అంటారు కదా. ఒకటి సార్, మనం ఎన్ని మాట్లాడుకున్నా నేను మా నాయకుల దగ్గర నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే విమర్శలు అనేది టైం వేస్ట్ పను. ఇంకొకటి చంద్రబాబు గారు ఎప్పుడు ఒక మాట చెప్తుంటారు, నాయకుల్ని మనం గౌరవించాలంటాడు ఆయన. ఏ నాయకులనైనా గౌరవించాలేదండి. ఏదైనా కూడా విషయం వచ్చినప్పుడు ఆ పాలసీ మ్యాటర్స్ మీద మనం ఎన్నైనా మాట్లాడుకోవచ్చు, కానీ వ్యక్తిగతంగా అనేది ఎప్పుడు వెళ్ళకూడదు అనేది చంద్రబాబు గారు చెప్పే అదొక గొప్ప రాజనీతి. అది రాజనీతిలో ఒక భాగం అది. ఓకే, నేను అదే అనుకుంటాను. మనకు విమర్శలు వద్దు, ఏం చేయాలన్నా మనం చేసి చూపించాలి సార్. చేసి చూపించినప్పుడు ప్రజలు గ్యారెంటీగా దాన్ని గుర్తిస్తారు. అఫ్ కోర్స్ మీరు చెప్తున్నారు మరి చంద్రబాబు నాయుడు మంచివాళ్ళు అని చెప్పేసి, బట్ అవతల మంచివాళ్ళ కాదనేది చూసుకోవాలి కదా. ఆయన అరెస్ట్ కూడా జైలుకి వెళ్ళాడు కదా. అదే చెప్తున్నా. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే బురద వచ్చి పడితే బురదను తుడుచుకోవాల్సిన పరిస్థితి అయిపోయింది ఇప్పుడు. అరే బురద నా మీద, నేను మంచివాడిని కదా, నా మీద పడకూడదు కదా అనడానికి లేదు కదా సార్. బురద వచ్చి పడితే తుడుచుకోవాలి అంతే. అది ప్రస్తుత పరిస్థితి. ఇందాక చెప్పిన మాట ఏంటంటే బేసిక్ ఎప్పుడు కూడా అదే జయిస్తుంది సార్. ప్రస్తుతానికి వాళ్ళకు టెంపరీగా అలా ఇదవుతుండొచ్చేమో, కానీ ఎప్పటికైనా కానీ ఇదే స్టాండర్డ్. ఇప్పుడు ఇంతకుముందు ఏదున్నా కూడా చట్టసభల్లో పాలసీ మ్యాటర్స్ మీద వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, ప్రజలు కూడా గమనిస్తూ ఉంటారు. వ్యక్తిగతంగా పోయే లోపల ఏమవుతుందంటే చీదరించుకుంటారు, అయ్యి బాబాయ్ ఇలా మాట్లాడుకుంటున్నారు ఏంటి, ఇలా కూడా ఉంటుందా అన్నట్టుగా.
ఈ మీరు బయట వచ్చే లోపల మళ్ళీ ఇంతకుముందు చూడండి చక్కగా ఫంక్షన్స్లో వాళ్ళ మ్యారేజ్లు ఫంక్షన్స్లో కానీ అంటే అన్ని పార్టీల వాళ్ళు అందరు నాయకులు అందరు ఫ్యామిలీస్ కలిసి హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. అది ఎన్నో సందర్భాలు మనం మీడియాలో కూడా చూడడం జరుగుతూ ఉంటుంది. అవును. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, అదొక్కటి లేదు. అదొక్కటే చిన్న బాధాకరం. ఓకే. అంటే నేను బాధపడినా కూడా ఉపయోగం ఏం లేదు, వీడు బాధపడితే మనకేంటి అన్నట్టుగా ఉంటుంది. పరిస్థితి అట్లా ఉంది. కానీ మేము ఫీల్ అవుతూ ఉంటాం ఒక కామన్ మ్యాన్గా. మేము ఒక మనిషిగా మామూలుగా ఆలోచిస్తే, ఒక ఓటర్గా ఆలోచిస్తే బాధ అనిపిస్తుంది. పోయి ఇంత ముందులాగా లేదే ఇప్పుడు పరిస్థితి అన్నట్టుగా అయిపోయింది. ఓకే. అందులో మీడియా ఎప్పుడు కూడా కెమెరాస్ అన్ని మన మీద ఉండే లోపల వాళ్ళ ఎగ్జిస్టెన్స్ని చూపించుకోవాలనుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. అదొక చిన్న ఇది ఉంది, అందుకని ఇంకా బర్స్ట్ అయిపోతూ ఉంటారనమాట. ఇంతకుముందు అలా కాదు కదా, ఇప్పుడు అందులో లైవ్లు కదా. ఇప్పుడు చట్టసభల్లో కూడా అన్ని లైవ్స్ వచ్చేసినాయి. సో మనం ఏదో ఒకటి మన ఎగ్జిస్టెన్స్ చూపించుకోవాలంటే మనం ఏదైనా మాట్లాడాలి, ఏదైనా చేయాలి అనేది వచ్చేసింది సార్ ఇప్పుడు. ఓకే. ఒకప్పుడు అసలు ఏం జరిగినాయో ఎవరికి తెలియదు. ఇప్పుడు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ తెలిసిపోతున్నాయి బయట. ఓకే. ఇంకొకటి సార్, మనకి ఇప్పుడు మీరు టికెట్ ఎక్స్పెక్ట్ చేశాను అన్నారు, బట్ రాజకీయాలు అంటే డబ్బుతో కూడుకున్నాయి అన్నారు. ఏంటి డబ్బు పరిస్థితి ఏంటి? సంపాదించారా టికెట్? ఎమ్మెల్యేకి పోటీ చేసేంత డబ్బు సంపాదించారా మీరు? నేను నా ఆర్థిక పరిస్థితిని క్లియర్గా చెప్పాను సార్. మేము ఎంతవరకు పెట్టుకుంటాం, ఎంతవరకు ఇది అనేది కూడా క్లియర్గా చెప్పాం. పార్టీకి చెప్పేశాం. దానికి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఓకే రెడీగా ఉండండి, చెప్తాం ఇది అన్నట్టుగానే. అందులో ఎక్కడ ఇదేం లేదు. ఎందుకంటే ఇప్పుడు పొలిటికల్కి సంబంధించినది అది ఖచ్చితంగా డబ్బులతో కూడుకున్న పనిలే. అది మనం ఊరికే నాకు టికెట్ కావాలి ఇచ్చేసేయండి కాదు కదా సార్. ఇది ఖచ్చితంగా డబ్బులతో కూడుకున్న పనులే. అది మేము ప్రిపేర్ అయ్యే మాట్లాడాం. ఓకే. అది కూడా మా ఇంట్లో మా మామయ్య గారు, మా బావమరిది రవీంద్రనాథ్ రెడ్డి, మా మామగారు బలరామరెడ్డి గారు, తర్వాత ఇంకా నా వైఫ్ వాళ్ళు చెప్పిన దీన్ని బట్టే నేను ఇంట్లో మాట్లాడుకున్న తర్వాతే నేను చంద్రబాబు గారిని తర్వాత లోకేష్ బాబు గారిని కలవడం జరిగి మాట్లాడి ఇవన్నీ చేయడం జరిగిందనమాట. ఓకే. బట్ నా ఆర్థిక పరిస్థితి క్లారిటీగా చెప్పాను సార్. అంటే చెప్పానంటే మళ్ళా అలా అని కాదు. నేను ఇంతవరకు నేను 15 వరకు నేను రెడీగా ఉన్నాను. ఇంకొక 5 కూడా నేను సర్దుకుంటాను. ఒక 20-20 CR వరకు నేను రెడీగా ఉన్నాను సార్, ఖర్చు పెట్టగలను. ఇంకా పైన అంటే నా స్థాయికి నేను చేసుకోలేను సార్. నేను పద్ధతి దీంట్లోనే చెప్పాను నేను సార్కి కూడా, ఇంతవరకు నేను రెడీగా ఉన్నాను అనేసి క్లియర్గా చెప్పడం జరిగింది సార్.